మొన్న ఎన్టీఆర్ సినిమా, మొన్న దేవర సినిమా ఎంత కలెక్ట్ చేయగలిగింది? 500 కోట్లు దాకా వచ్చింది అది. అంటే ఒక రకంగా హిందీ మార్కెట్ ఓపెన్ కాలేదు సీరియస్గా ఆ సినిమాకి. హిందీ మార్కెట్ నుంచి గనక ఆ సినిమాకి ప్రాపర్ స్పందన ఉండుంటే అది డెఫినెట్గా 700 దాకా వెళ్ళుండేది. కనీసం 700 to 800 దాకా మార్క్ చేయగలిగి ఉండేది. కానీ చేయలేకపోయింది. ఆ లిమిటేషన్ చూడాలి దానికి. ప్రభాస్ సినిమా బాగాలేదు, డివైడ్ టాక్ వచ్చినప్పటికీ సలార్ సినిమాకి కూడా 700 మార్క్ క్రాస్ చేశారు వాళ్ళు. అలాగే కల్కి కూడా వెళ్ళింది అక్కడ దాకా. అయితే అతను ఒక మార్క్ సెట్ చేసి ఉన్నాడు ఆల్రెడీ. ఏది 1500 కోట్లతో బాహుబలి 2 ఉంది ఇంకా నెంబర్ 1 పొజిషన్లోనే. కాబట్టి ప్రతి ఒక్కరికి అది టార్గెట్గా మారింది. ఆ రేస్ నడుస్తోంది అక్కడ. అయితే పుష్పకి తెలుగు మార్కెట్ కంటే కూడా పార్ట్ 1కి హిందీలో రిసెప్షన్ బాగుంది. హిందీ మార్కెట్లో ఎక్కువ కలెక్ట్ చేయగలిగింది ఆ సినిమా. అందుకని ఈ సినిమాకి అంటే పార్ట్ 2కి పుష్ప రూల్కి అక్కడ గ్రౌండ్ ప్రిపేర్ అయి ఉంది ఆల్రెడీ. అందుకని ఆ కాన్ఫిడెన్స్తో ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు ఈ సినిమా ఆ లెవెల్లో ఉండాలి. ఆ లెవెల్లో ఉంటే డెఫినెట్గా రీచ్ అవుతుంది మార్కెట్కి. కాబట్టి నెక్స్ట్ 2 ప్రభాస్ అనే రేసు నడుస్తోంది ఇప్పుడు. అలాగే ప్రభాస్కు పోటీ ఇవ్వాలి. ఇప్పుడు ప్రభాస్కు పోటీ ఇవ్వాలి. ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్లో తెలుగు మార్కెట్ నుంచి వెళ్ళినటువంటి హీరోల్లో అగ్రస్థానం కోసం ఒక పోటీ జరుగుతోంది. ఇప్పుడు ఎవరు నెంబర్ 1 కాదు.